దేవి అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దామా? ఎందుకు? నేను పెడతాను కదా. నువ్వు పెడతావులే, కాదంటలేదు. సరదాగా అలా ఇద్దరం బయటికి వెళ్ళి టీ తాగొద్దామని. అంటే నేను పెట్టింటి బాగోదా? నువ్వు పెట్టిన టీ బాగోదని కాదే, అలా సరదాగా బయటికి వెళ్దామని అంతే. వద్దు. సరే అయితే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తాను. అది ఇది చెప్పండి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని ఉందని. సరే మళ్ళీ అడుగుతున్నా, మన ఇద్దరు వెళ్దామా? వద్దు. పొన్ని నెల వెళ్ళొద్దు. పొట్టి అయినా పెట్టు. నేను పెట్టను. పొన్ని పెట్టనా? అంటే ఇప్పుడు ఏంటి, మొగుడుతో పనులు చేస్తుందని అందరూ అనుకోవడం కదా నన్ను? పొన్ని మనసులో ఏముందో చెప్పు నువ్వే. అంటే నా మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోతున్నారండి మీరు. పొద్దున కూడా అంతే, అందరి ముందు తిట్టారు, ఇప్పుడేమో ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతాను అంటున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా ఆయనకి ఇంకొక అమ్మాయి దొరికితే నన్ను ఎక్కడ వదిలేస్తారా అని. కానీ వెంటనే అనిపిస్తుంది, మా ఆయనకి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది. అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, 2 days నుంచి నిద్ర పట్టడదని చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? కుదిరితే నిన్ను పుట్టింటికి పంపించమన్నారు. అది జరగని పని. కుదరకపోతే ఈ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోమన్నారు. సరే మీరు వెళ్ళండి, నేను వాటర్ తీసుకుని వస్తాను. సరే. అయ్యో అయ్యో, అప్పుడే పడుకున్నారా? లెగండి. నిద్ర గురించి ఇచ్చే టాబ్లెట్ వేసుకోకుండానే పడుకున్నారు, లెగండి. యాండి మీకు ఒక క్వశ్చన్. ఇక్కడ ఒక వస్తువు ఉంది, దాన్ని విరక్కొట్టలేరు, కానీ దానివల్ల మీరు ఇరిటేట్ అవుతారు. ఏంటది? వద్దులే, నేను చెప్పను. పర్లేదు చెప్పండి. తప్పదా? పర్లేదు చెప్పండి. సరే. నీ నోరే. దేవి ఎప్పుడు పనేనా, అలా సరదాగా మాట్లాడుకుందాం పదా. అబ్బా, మా ఆయనకి నేను కష్టపడడం అస్సలు ఇష్టం లేదు. మనం ఎంతలా మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకునే మాటలు గొడవల దాకా పోవాలి.